మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయ ప్రధాన పార్టీలు తమ యొక్క అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రధాన నాయకులు వచ్చారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ గారు ఈరోజు ప్రచారానికి వచ్చారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ప్రచారానికి వచ్చారు, మీ అభ్యర్థులను గెలిపించడానికి ఎలాంటి ప్రచారం చేస్తున్నారు, ఏం చెప్తారు? మా అభివృద్ధి, మా సిద్ధాంతము, మా చరిత్ర, మా కమిట్మెంట్, సంక్షేమము, అభివృద్ధి, మహిళా సాధికారత, ఇవి మూడే మేము విశ్వసిస్తాము. అవే మమ్మల్ని గెలిపిస్తాయి. అభివృద్ధి కుంటుపడిపోయిందని మాజీ మంత్రి పర్యంతం అవుతున్నాడు. ఒక పక్క అభివృద్ధి ఆగిపోయిందని చెప్తున్నాడు. ఒక్కటే మాట చెప్తాను మీకు, కాంగ్రెస్ కక్ష సాధింపు రాజకీయాలను నమ్మదు. రెండోది విద్య, వైద్యము, సంక్షేమము, వ్యవసాయం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మేది. ఈరోజు బాసర తర్వాత మహబూబ్నగర్ జిల్లాకు IIIT వచ్చింది. ఈరోజు 600 కోట్ల రూపాయలతోటి డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూలు, ఇంజనీరింగ్ కళాశాల, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల. ఈ రకంగా విద్య, ప్రధానంగా ప్రాథమిక విద్యనే కానీ, హయ్యర్ ఎడ్యుకేషనే కానీ, దాంతో సహా ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ, ఇవన్నిటి మీద మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చిర్రు, శంకుస్థాపన చేసిపోయారు. సో మాట్లాడడం తేలిక ఉంటుంది, కానీ కమిట్మెంట్ తోటి పనిచేయడము అంటే కొద్దిగా వేరేగా ఉంటుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం కమిట్మెంట్ తోటి ఉన్నది. అందులో ప్రధానంగా డెవలప్మెంటు, ఇప్పుడు మేము స్కిల్ యూనివర్సిటీ తీసుకోండి, స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకోండి, ఆర్ట్స్ సైన్సెస్ యూనివర్సిటీ తీసుకోండి, 3 యూనివర్సిటీలు. మహబూబ్నగర్ జిల్లాకు ఈరోజు IIIT ఎవరు ఊహించలేదు, కలగన్నారు IIITకి. మళ్ళీ దీన్నేమందాం? సో విమర్శలే, యథార్థాలు. అంటే ఈ ఎన్నికల్లో ఇక మున్సిపాలిటీ కార్పొరేషన్ పైపు నుంచి ఎంత శాతం గెలవబోతున్నారు, ఎట్లా ఉండబోతున్నారు? మేము 100% 75% కైవసం చేసుకుంటాము. మేము కార్పొరేషన్ని మేము గెలుచుకుంటాం. సో ఇది మన మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి అటు కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా తమ యొక్క అభివృద్ధిని చూసి ఓటు వేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరోవైపు కూడా ఇటు విమర్శలు చేయడమో, ప్రతిపక్షాలు విమర్శలు చేయడమో సహజమో, కానీ మాట్లాడడమో అనేది ప్రతిపక్షాలకు అవకాశం ఉంటుంది. కానీ అభివృద్ధి చేసి చూపించడమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యము. రాబోయే రోజుల్లో కూడా 100కి 100% కార్పొరేషన్ కైవసం చేసుకుంటామని చెప్పేసి కూడా మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.